హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఇది రథసప్తమి రోజు మేమైతే అటెండ్ అయినటువంటి యోగా సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి యోగాసనాలకు సంబంధించినటువంటి వీడియో అండి. అక్కడ చూడండి, గుంతకల్లోని చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. ఎంత బాగా చేశారంటే చాలా గ్రాండ్ గా చాలా బాగా చేశారండి. ఎంతమంది ఈ కాలంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారండి? తక్కువ అండి, కానీ అటెండ్ కావాలండి. మీరు ఎర్లీ మార్నింగ్, మీరనే కాదు మేము కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేసి దానికి సంబంధించినటువంటి ఒక అర్ధ గంట పాటు మన ఆరోగ్యానికి మనం కేటాయించుకుంటే మన ఆరోగ్యం 10 కాలాల పాటు వర్ధిల్లుతుందండి. ఎందుకంటే పిల్లల కోసం మన భవిష్యత్తుని మనం చూసుకోవాలండి. ఏది పడితే అది తింటా రోడ్లో అలా ఉండకుండా ఖచ్చితంగా ఇంటి పట్టున ఉంటే ఇంట్లో చేసినవి తిని మనం మన ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే మన పిల్లల్ని మనం భవిష్యత్తులో చూసుకోగలం. వాళ్ళని ఈ కాలంలో పిల్లలకు కూడా మనము ఖచ్చితంగా యోగాకు సంబంధించి అంటే ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి విషయాలు అయితే మనం తెలియజెప్తా రావాలి. ఎందుకంటే భవిష్యత్తు పూర్వీకులు ఎట్లా చేసేవారో ఏమో, కానీ వాళ్ళు తిండిలోనే సగం ఆరోగ్యం అనేది వచ్చేసేదండి. ఈ కాలానికి చాలా కెమికల్స్ అండి, అన్ని ఏది చూడు కల్తీ, అంతా చాలా విపరీతమైనటువంటి విషయాలు మనం ఈ పాలైతేనేమి ఇంకా ఏదైతేనేమి తిండి మొత్తం అంతా కల్తీ అండి, కెమికల్స్. ఈ యొక్క జనరేషన్ లో మనము మన ఆరోగ్యాన్ని ఈ విధంగానైనా కాపాడకపోతే ఎలాగండి? కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఖచ్చితంగా కాసేపు అరగంట పాటు దీనికి కేటాయించామంటే చాలా చాలా మంచిదండి. మీరు ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క జీరా వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ వేడి నీటిలో తేనె వేసుకొని తాగితే, ఇంకా నైట్ చియా సీడ్స్ నానేసుకొని హాట్ వాటర్లో నిమ్మకాయ తేనె వేసుకొని తాగితే చాలా బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుందంటండి. దానితో పాటుగా మనం అరగంట పాటు వాకింగ్ కూడా వెళ్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మన పిల్లల కోసం మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఇంత బంగారమైనటువంటి అవకాశం కదండి. దాన్ని మటుకు మిస్ చేసుకోకుండా చూడండి ఎలా చేస్తున్నారో. అంత విన్యాసాలు నేనైతే చేయలేను బాబోయ్, కానీ ఏదో కొంత దానిలో ఒక 10% ట్రై చేయగలను. కానీ ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, ఒక 8 సూర్య నమస్కారాలు డైలీ చేశామంటే మనకు చాలండి. అలాంటి వాళ్ళకు నాకైతే బొజ్జ కొంచెం ఎక్కువ ఉందండి. ఈ యొక్క ఆపరేషన్స్ నుంచి దానికి నుంచి అది తగ్గించుకోవడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇంకా 2 వీక్స్ అవుతుంది మేమైతే అటెండ్ అవ్వలేకపోయాము. అంతకుముందు 2 వీక్స్, జస్ట్ 2 వీక్స్ అయితే అటెండ్ అయ్యాను నేనైతే. అంతకు నుంచి మా ఆయన వెళ్తా ఉన్నాడు, కానీ ఏమో ఆయనకు నేను వెళ్తేనే వెళ్తారు అన్నట్టుగా ఉంది. అందుకనే ఎందుకో వెళ్ళాలండి, ఖచ్చితంగా మేము కూడా ఫాలో అవ్వాలి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మంచిగా ఉండాలి. మనం అందరూ 4 కాలాల పాటు వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి అనేది నా ఉద్దేశం. అంతే తప్పించి ఇంకేమీ లేదు. చూడండి, ఇక్కడ గుంతకల్లో నిజంగా ఎక్కడెక్కడ యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది జరిగింది. చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. ఈ కాలానికి ఫోన్లు, టీవీలు అని రాత్రి చదువుకునేసి, అమ్మో నేను చదువుకున్నాను, బాబాయ్ని చదువుకున్నానేసి పడుకునేసి తెల్లారుజామున ఎంతమంది లేస్తారండి? లేయరండి. కానీ కొంతమంది పిల్లలు వచ్చారండి, ఎంత ముద్దు అనిపించిందో నాకు. అలాంటి పిల్లలు వచ్చి ఎర్లీ మార్నింగ్ 4:30-5 లోపల వచ్చి ఇక్కడ ఏమంటే 4 నుంచి 4:30 లోపల హోమం చేశారండి. ఆ హోమానికి అయితే మేము అటెండ్ కాలేకపోయాము, మిస్ అయ్యాము. 4:30కి అయితే అటెండ్ అయ్యాము. అప్పటికే అది అయిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది. మనకి ఎంత అందాలనుకుంటే అంత అందుతుందండి. అది ఇంకా వేరే వాళ్ళ పైన మనం వేయకూడదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఎవరో వచ్చి మన ఆరోగ్యాన్ని చెడగొట్టారండి. మనమే మన చేతులారా కొట్టుకునేది కానీ బాగుపరుచుకునేది కానీ అనేది ఉంటుంది కదా. మీరేమంటారో నాకు ఒక లైక్ చేసేసి మీరేమంటారో కామెంట్ చేయండి. అక్కడ చూడండి చిన్న పాప, నిజంగా ఆ పాపని నేను అప్రిషియేట్ చేశాను. ఎంత బాగా చేసావు చిట్టి తల్లి. ఎర్లీ మార్నింగ్ లేసి రావడం అనేది గొప్ప.
ఈ విధంగా ఆరోగ్యం యొక్క చిట్కాలు ఫాలో అవ్వాలంటే ఎంత ఎంత ఓపిక అనేది ఎంత ఇది అనేది ఉండాలండి. చూడండి ఎంతో మంది అటెండ్ అయ్యారండి. ఎంత వీలైతే అంత నేనైతే ఒక 20 సార్లు అయితే ఈ సూర్య నమస్కారాలు అనేది చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ చేయలేను బాబోయ్. ఆయన తనకు వీలైనంత వరకు చేశారు. బాయ్స్ కట్ సైడ్, గర్ల్స్ కిట్ సైడ్ అయితే పెట్టారు, లేడీస్ కిట్ సైడ్ పెట్టారు. చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, అంతకన్నా చిన్న పిల్లలు కూడా వచ్చారండి. ఆ పాప కన్నా చిన్న చిన్న పిల్లలు చూపిస్తున్నాను కదా అక్కడ వీడియోలో. ఇక గురూజీ కానీ అక్కడ రైల్వే స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అయితేనేమి ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క అమూల్యమైన విషయాలు మనకు షేర్ చేసుకోవడం జరిగింది. నిజమండి చాలా చాలా ఇలాంటి వాటికి అటెండ్ అవ్వడం అనేది మన యొక్క లైఫ్ కి చాలా మంచి మంచి దారిని చూపిస్తుందండి. పిల్లలు కూడా మన దారిలో నడవాలని నేను కోరుకుంటాను. మన దారి బాగుంటేనే కదండి వాళ్ళు కూడా ఏమంటారంటే మన దారి మనం వాళ్ళకు పూల దారి చూపిస్తే పూల దారిలో పోవాలనేది వాళ్ళకు ఉండాలండి. లేదు నేను ముళ్ళ దారిలో పోతానంటే ఇంకా ఎవరేం చేయగలరండి. ఈ కాలానికి పిల్లలు కూడా కొంచెం తెలుసుకోవాలండి. పెద్దలు ఎందుకు చెప్తున్నారు, తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు అనేది తెలుసుకొని మసులుకుంటే వాళ్ళ జీవితం కూడా బాగా 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది అనేది నా ఉద్దేశం. ఓకేనా అండి. వీడియో నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అటు ఇటు ఏంటే ఏమనుకోకుండా క్షమించండి. చూడండి అంతలా నేనైతే చేయలేనని చెప్పేశాను కదా. ఓకేనండి. చూడండి లేడీస్ అండి, లేడీస్ చేస్తున్నారు. మనకు అంత కాదులేండి. నేను డైలీ ఒక 8 అయితే సూర్య నమస్కారాలు అయితే చేయగలను. ఆ రోజు అయితే 20 దాకా చేశాను. ఓకేనండి. బాయ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేసేయండి. బాయ్.